150 వసంతాలు వావిళ్ళ వాంగ్మయ వైజయంతి 7వ భాగం 24-25. వావిళ్ళ వాంగ్మయ తపస్సులో సహకరించిన సాహితీ ప్రముఖుల గురించి చెప్తున్నారు. 32వ వారు శ్రీ పాండుగంటి లక్ష్మీ నరసింహ. తెలుగు వాంగ్మయ సేవలో పేరు పొందిన సింహత్రయంలో వీరం. బహుగ్రంథ నిర్మాతలు, నాటక రచనలు అందవేసిన చెయ్యి, సాక్షి వ్యాసాల మూలంగా ఆంధ్రదేశంలో విఖ్యాతి గడించిన విద్వత్ వసంత్. వీరి సహస్ర ప్రహసనాలు అందరినీ ఆకర్షి సాక్షి వ్యాసాల తొలుత శశిరేఖ ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో ప్రకటింపబడి ఆ తర్వాత గ్రంథ రూపాన్ని దాచి సాక్షి తొలి ముద్రణానికి రచయితయే వెలువరించి అవి చెల్లిపోయిన తర్వాత చాలా కాలం వరకు ముద్రితాలు కాలం. లక్ష్మీ నరసింహరావు గారి కోరికపై వెంకటేశ్వర శాస్త్రి గారు వాని ప్రకటన భారాన్ని పూర్తిగా తామే వహి పునర్ముద్రణ చేశారు. సాక్షి తిరిగి ఆంధ్రులకు లభింపని లోపం వావిళ్ళ వారి వలన తీరు. లక్ష్మీనారాయణ శాస్త్రి పేరి మహామహోపాధ్యాయ బిరుదాంతి. వీరు న్యాయ వైశేషికరాదులు, మంత్రశాస్త్రాలలో, జ్యోతిషంలో గొప్ప విద్వాంసు. విజయనగర మహారాజా వారి సంస్కృత కళాశాలలో న్యాయశాఖలో ప్రధాన అధ్యాపకులు. తాతా సుబ్బరాయ శాస్త్రి గారి తర్వాత మహామహోపాధ్యాయ బిరుదాన్ని పొందినటువంటి సంస్కృత పండితులు ఆంధ్రులలో వీరే. శాస్త్రులు గారి కోరికపై వీరు ఉదయనాచార్యుల న్యాయ కుసుమాంజలి అంధ్రీకరించి ఇచ్చారు. అలాంటి గ్రంథాన్ని వావిళ్ళ వారు తప్ప వేరెవరూ ప్రకటించినట్లు లేదు. గర్వగాహమైన న్యాయశాస్త్ర విషయాన్ని గ్రహించడానికి ఈ ఉద్గ్రంథం చాలా ఉపయోగం. అలాగే వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి బిఏ విద్వాన్. ఈయన వావిళ్ళ వారి బంధువర్గంలో విద్వాంసులు. మొదట ఆంగ్ల విద్యను అభ్యసించి కొంతకాలం కళాశాలలో కూడా చదువు సాగి ఆర్థిక పరిస్థితుల మూలంగా విరమించి సంస్కృతాంధ్రాల మీద గట్టి కృషి చేసి పాండిత్యాన్ని పొంది గణితంలో, జ్యోతిషంలో ఎక్కువ ఆసక్తి చూపారు. విద్వాన్ బిఏ పరీక్షల్లో ఉత్తీర్ణులై మద్రాసు సావుకారుపేటలోని హిందూ థియలాజికల్ హై స్కూల్లో ప్రధాన ఆంధ్ర అధ్యాపకులుగా పనిచేశారు. తీరిక సమయంలో వావిళ్ళ వారి గ్రంథాలను పరిష్కరిస్తూ వాటికి పీఠికలు వ్రాస్తుంది. మహంకాళి సుబ్బారాయుడు గారి శబ్దార్థ చంద్రికకు, శంకరనారాయణ గారి ఇంగ్లీష్ తెలుగు నిఘంటు కొన్ని కొత్త పదాలను చేర్చి వాటి విస్తృతి రూపంలో కట్టి నడుమ నిలిచిపోయిన మధ్యలో వావిళ్ళ నిఘంటువును పూరించడంలో ఎక్కువ శ్రద్ధ వహించి పాఠశాలలోని ఉద్యోగాన్ని విరమించిన తర్వాత 14 ఏళ్లకు పైగా వావిళ్ళ ముద్రణాలయంలో పండితులుగా ఉన్నారు. ఎలకూచి బాల సరస్వతి రచించిన భర్తృహరి సుభాషితాలలోని నీతి శతకానికి టీకరస. వావిళ్ళ నిఘంటువు 3వ సంపుటం, 4వ సంపుటంలో కొంతవరకు పూరి అనారోగ్య పీడితులైనందున మిగిలిన భాగాన్ని బులుసు వెంకటరమణయ్య గారి చేత పూరింపచేసి ప్రాచీన గణిత శాస్త్రానికి సంబంధించిన లీలావతి గణితాన్ని తెలుగు వ్యాఖ్య సమకూర్చింది ఈయన. ఇవిగాక వావిళ్ళ వారి అన్ని రకాల గ్రంథాలు చాలా వాడి విపుల పీఠికలు వ్రాసి ప్రతి శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి. వీరు మొదట వేదాధ్యయనం చేసి తర్వాత సంస్కృతం క్షుణ్ణంగా అభ్యసించి స్వయం కృషి వల్ల ఆంధ్రాల్లో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు. లౌకిక జ్ఞాన సంపద. కొంతకాలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆంధ్ర అధ్యాపకులు. సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయం పిఠాపురానికి మార్చబడిన తరువాత కొన్నేళ్ల పాటు ఆ కార్యాలయంలో ప్రధాన పండితులు. తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయపు ప్రాచ్య పరిశోధనా సంస్థలు పండితులు. వీరి అనుభవం పాండిత్యాన్ని గ్రహించి వెంకటేశ్వర శాస్త్రులు గారు తాము ప్రకటింపదలచిన వావిళ్ళ నిఘంటు
నిర్మించాలని వీరిని కోరారు. వీరికెంతో ఉత్సాహం కలిగి వెంటనే నిఘంటు నిర్మాణానికి పూనుక మొదటి వరకు దాన్ని సాగించారు. ఆంధ్ర భాషా భూషణంలో వీరు సంస్కరించి చక్కని పీఠికలు రాశారు. వివాహ తత్వం, అందులో సంప్రదాయ విశిష్టత, మంత్రాల అర్థ ప్రక్రియ వివరిస్తూ పాణిగ్రహణం అనే చిన్న గ్రంథాన్ని రాసి వావిళ్ళ వారిచే ప్రకటింపచేశారు. వీరి ప్రాచ్య సంప్రదాయ అజ్ఞతకు ప్రబలమైన నిదర్శనమైన వావిళ్ళ నిఘంటు ప్రథమ సంపుట ముద్రణం సగంలో ఉన్నప్పుడే వీరు మరణించి. వడ్డాది వీర్రాజు జనసామాన్యానికి కావలసిన జ్యోతిషం మొదలైన శాస్త్ర విషయాలు సులభమైన వచనంలో రచించడంలో ఈయన సిద్ధహస్తు. వివిధ విషయాలను వీరికి ముందు ప్రవేశం. వీరి సామర్థ్యాన్ని గురించి వెంకటేశ్వర శాస్త్రులు గారు వీరిని ప్రోత్సహించే గ్రంథాలు వ్రాయించే ప్రకటి. వీరు వాత్సాయన కామ సూత్రాలు తేటతెల్లమైన వచనలలో తెలిగించారు. గోచార వచనలు గ్రహాలు ద్వాదశ స్థానాలలో సంచరించేటప్పుడు కలిగే ఫలితాలు తెలిపే గోచార రత్నాకరం అనే జ్యోతిష గ్రంథాన్ని రాసి హస్తరేఖలను బట్టి ఊహించు ఫలాలని తెలిపే హస్తరేఖా శాస్త్రాన్ని కూడా వావిళ్ళ హస్తరేఖా శాస్త్రం అన్న పేర రచించారు. అలాగే పుట్టుమత్తల ఫలితాలు తెలిపే గ్రంథాలు కూడా రచించారు. వెంకటనాథం గోపీనాథుని వెంకట గత శతాబ్దిలో విద్వత్ కవుల అగ్రశ్రేణికి చెందిన కవిత్వంలో ప్రాచీన కవుల కోవకు చెందినవారు. వాల్మీకి రామాయణాన్ని మొదట యథామూలంగా రచించిన వారు వీరి రామాయణమే వావి కొలను వారికి జనమంచి వారికి ఆదర్శం. వీరు వెంకటగిరి సంస్థాన ఆస్థానకం. ప్రభువుల వల్ల ఘన సన్మానాలు పొందారు. వీరు అనేక గ్రంథాలు రాశారు. అందు గోపీనాథ రామాయణం చాలా ప్రసిద్ధి. రామాయణం ఆంధ్ర మాఘ శిశుపాలవధ మహాకావ్యం శ్రీకృష్ణ జన్మఖండాలను వావిళ్ళ వారి మొదట తమ ఆది సరస్వతి నిలయ ముద్రాక్షరశాలలు ముద్రించి తెచ్చారు. వీరు పద్య కావ్యంగా రచించిన భగవద్గీత శాస్త్రాన్ని కూడా వావిళ్ళ వారే ప్రచురించారు. వెంకట నరసింహాచార్యులు ఉత్పత్తి సంస్కృతాంధ్రాలలో సాటి లేని విద్వాంసులు, గొప్ప ప్రతిభావంతులు. వెంకటేశ్వర శాస్త్రి గారి ఆదరపాత్రులైన వీరు నిరంతరం గ్రంథ పరిష్కరణలో ముద్రణ కార్య పర్యవేక్షణలో నిమగ్నులై ఉండే. ఆ కాలంలో వీరు పరిష్కరింపండే గ్రంథాలు ముద్రింపబడేవి కావు. శాస్త్రులు గారు ఎక్కడికి పోయినా ఈయన తన వెంట తీసుకువెళుతూ మా పండితులను గర్వంగా చెప్పుకునేవారు. వీరు అర్ధాయుష్కులైన సంస్థలో పనిచేసిన కొద్ది కాలంలో పనిచేసిన కొద్ది ఏళ్లలో కొన్ని దశాబ్దాలకు తగిన పనిచేసి వీరి సంస్కరణం టీకా తాత్పర్యాలు పీఠికలు చూస్తే వీరు శతవృద్ధులై అనుభవజ్ఞులకు మహావిద్వాంసులనే పూజ్య భావం కలుగు. వెంకట నారాయణరావు కల్లూరు ఎంఏఎల్టీ మహార్ విద్యాశాఖలో పనిచేస్తున్న తీరిక చేసుకొని వాంగ్మయ సేవ చేయటంలో పేరు పొందిన విద్వత్ కవులాయ. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో కృషి చేసి వీరు చిన్న వయస్సులోనే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహాన్ని రచించగా వావిళ్ళ వారు ప్రచురించి ప్రచారం చేశారు. వీరు తమ పేరును వ్యక్తపరచక కవిత్వ వేది అనే పేరుతో దాన్ని ప్రకటించాలని అది బహుజన ఆమోదం పొందిన తర్వాత బలిముద్రణ నుండి స్వర్ణామంతో వెలువరింపసాయి. అంతకు పూర్వం వంగూరి సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర వెలువడ్డ దాని పద్ధతి వేరు. వాంగ్మయ చరిత్రతో పాటు సంఘ చరిత్ర మేళవి వెంకటనారాయణరావు గారు ఒక కొత్త పద్ధతిని తీసుకొని ఆయా కాలానికి అనుసరించి సంఘంలో కలిగే మార్పులను వాంగ్మయంలో ఎలాంటి పరిణామాలను
పొందింది ఈ గ్రంథం వల్ల తెలుసుకోవచ్చు. రాయలసీమ మహాకవులలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. కల్లూరు వెంకటనారాయణరావు, వెంకట రంగశాస్త్రి, శతఘంట. వీరు సంస్కృత ఆంధ్రాలలో గొప్ప విద్వాంసులు, రచయిత. సంస్కృత భాగవతాన్ని ప్రౌఢ శైలులు వచన కావ్యంగా ప్రౌఢ రచయితగా ప్రసిద్ధి. వీరి భాగవతం వావిళ్ళ వారిచే ప్రచురింపం. వెంకట రంగాచార్యులు ఉత్పల ఉభయ భాషా ప్రవీణ్. ఈయన ఉత్పల వెంకట నరసింహాచార్యుల గారి సోదరు. సంస్కృత ఆంధ్రాలలో గట్టి పండిత్. చిట్టిగూడూరులో నరసింహ సంస్కృత కళాశాలలు వేద విద్య నేర్చి ఉభయ భాషా ప్రవీణ పరీక్షలు ఉత్తీర్ణులై కాంచీపురం, తిరువళ్ళూరు, చిత్తూరులలో హైస్కూళ్లలో ఆంధ్ర అధ్యాపకులుగా పై తర్వాత మద్రాసు కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వారి బాలికల హైస్కూల్లో, బాలుర హైస్కూల్లో ప్రధాన ఆంధ్ర అధ్యాపకులుగా పని. ఉద్యోగంలో ప్రవేశించటానికి పూర్వం, ఉద్యోగం విరమించిన తరువాత కూడా కొంతకాలం వావిళ్ళ ముద్రణాలయంలో పని. మేదిని కోశం, విశ్వ నిఘంటువు, షడ్భాషా చంద్రిక మొదలైనవి వీరే పరిష్కరించారు. డాక్టర్ వెంకటరమణయ్య నేలటోని, ఎంఏ, పిహెచ్డి. ప్రసిద్ధ చరిత్రకారులు, శాసన పరిశోధన. తొలుత మద్రాసు క్రైస్తవ కళాశాలలు, తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థలు చరిత్ర విభాగంలో పనిచేసి అనేక శాసనాలు పరిశోధించి ఎక్కువ గ్రంథాలను రచి పాల్పురికి సోమనాథుడు ఎప్పటివాడు అని వీరి పరిశోధన గ్రంథాన్ని వావిళ్ళ వారి ప్రకటించారు. వెంకటశాస్త్రి గారికి సన్నిహితులై వీరి అనేక చారిత్రక సాహిత్యపరమైన వ్యాస త్రిలింగ పత్రికలో ప్రచురితమై కంకంటి పాపరాజ విరచిత విష్ణు మాయా విలాసాన్ని పరిష్కరించి చారిత్రక ఆధార సహితంగా సుదీర్ఘమైన పీఠికను సమకూర్చి వెంకటశాస్త్రి గారికి కృతి సమర్పణం చేయబడి ఈ కావ్యం వావిళ్ళ వారిచే ప్రచురింపబడింది. వెంకట రమణయ్య గుడుసు 43. సాహిత్య విద్యా ప్రవీణ, భాషా ఉభయ భాషా ప్రవీణ, పిఓఎల్. ఆయన విజయనగరంలోని మహారాజా వారి సంస్కృత కళాశాలలో విద్య నేర్చి సాహిత్య విద్యా ప్రవీణ పరీక్షలో కృతార్థులై మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారి స్కాలర్షిప్ 2 ఏళ్ళు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో అలంకార శాస్త్ర పరిశోధన చేసి ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో విశ్వవిద్యాలయంలోనే ప్రథమంగా ఉత్తీర్ణుడు. మద్రాసులో కొద్ది నెలలు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పని. కెనెట్ హై స్కూల్లో, హిందూ థియలాజికల్ హై స్కూల్లో ప్రధాన ఆంధ్ర అధ్యాపకులుగా పని. శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారి వాత్సల్యానికి ఆదరాభిమానాల పాత్రుడై వారు కోరిన సాహితీ సేవ చేశారు. పాండురంగ మహాత్మ్యాన్ని సంస్కరించి టీక రాశారు. నరస భూపాలియాన్ని, వ్యావ్యాలంకార సంగ్రహం, సారంగధర చరిత్రం, హరవిలాసం, విజయ విలాసం, శ్రీకాళహస్తి మహాత్మ్యాలు వ్యాఖ్యలు టీకలు రాశారు. ప్రౌఢ వ్యాకరణం సంస్కరించి వ్యాఖ్య రాశారు. బాల వ్యాకరణం టీక రాశారు. సంస్కృత నాటకాలు కొన్నింటికి వచన రూపంలో కళాపూర్ణోదయం కథా సంగ్రహాన్ని రచించి వైజయంతి నిఘంటువులో పరిదాలకు శ్రీభాష్యం అప్పనాచార్యుల గారితో కలిసి అర్థాలు రాశారు. వావిళ్ళ నిఘంటువును పూర్తి చేయటంలో వేదం లక్ష్మీనారాయణ శాస్త్రికి తోడ్పడి నన్నెచోడిని కుమార సంభవాన్ని సంస్కరించి లఘుటీక వ్రాసి ఉద్యోగం నుండి విరమించిన తరువాత వావిళ్ళ ముద్రణాలయంలో ప్రధాన పండితులుగా ఉన్నారు. వేదం వెంకటరాయ శాస్త్రి, ఈయన మహావిద్వాంసులు, మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ. వేదం వెంకటరాయ శాస్త్రి గారు జనకులు.
గోదావరి జిల్లా వెంకట రమణ శాస్త్రి వేదం వెంకట శాస్త్రి గారి తండ్రి. గోదావరి జిల్లా నరసాపురం మొదలైన చోట్లలో ఆంధ్ర అధ్యాపకులుగా పనిచేశారు. విద్యార్థులకు వ్యాకరణాది విషయాలను సులభంగా బోధించగలిగిన సమర్థులని పేరు లఘు వ్యాకరణం అనే పేరు వ్యాకరణాన్ని ఉదాహరణ సహితంగా వీటిని వెంకటేశ్వర శాస్త్రులు గారి ముద్రించి ప్రచారానికి తెచ్చారు. శ్రీ వెంకట రమణాచార్యులు మేడేపల్లి విజయనగరం వాస్తవ్యులు. అక్కడి మహారాజా కాలేజీలో చేరిన హై స్కూల్లో మెట్రిక్యులేషన్ పరీక్షలో పాస్ అయి FA తరగతి కూడా కొంతకాలం చదివి తర్వాత విద్య సాగక కళాశాలలోనే గుమాస్తాగా కొంతకాలం పనిచేసి చిన్నప్పుడే సంస్కృత కావ్యాలు తర్క వ్యాకరణాలు చదివి వాటిలో ద్రావిడ వేదం సామర్థ్యం పొందారు. కొద్ది కాలం సంస్కృత కళాశాలలు తర్వాత ఆంగ్ల కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా చేశారు. ఎన్నో గ్రంథాలు రచించి వావిళ్ళవారి కోరికపై ఆముక్తమాల్యం, భాస్కర రామాయణం మొదలైన గ్రంథాలను సంస్కరించి విపులమైన పీఠికలు రాశారు. అవి వీరి నిశిత విమర్శకు పాండితీ ప్రకర్షకు దృష్టాంత. శ్రీ వెంకటరామమూర్తి గిడు బిఏ రావు సాహెబ్ వెంకటరాముడు ఆంధ్ర భాషా వాంగ్మయంలో కూలంకషమైన అవలోకనం చేసిన మహామనీషాయి. పర్వాకిపెల్లి రాజావారి కాలేజీలో చరిత్ర ఉపన్యాసకులుగా పనిచేసి సవర భాషా పరిశోధన మూలం వారికి తగిన పుస్తక రచన మూలంగా ప్రభుత్వం వల్ల రావు సాహెబ్ బిరుదాన్ని వీరు వ్యావహారిక భాషావాద పితామహ. వెంకటేశ్వర శాస్త్రులు గారి కోరికపై అప్పకమి హవియాన్ని సంస్కరించి దానికి విపులమైన పీఠిక రాశారు. దానిలోని పరిష్కర్తలు ప్రాచీన గ్రంథాలను తమ ఇష్టం వచ్చినట్లే ఏ రీతిగా మార్చివేస్తుండేదో విధిగా పూర్తిగా అవగాహన అయ్యేట్టు చెప్పు. శ్రీ వెంకటరామశాస్త్రి రానాడ సంస్కృత ఆంధ్రాలలో సమర్థులైన విద్వాంస. బళ్ళారిలోని వాడ్లా హై స్కూల్లో అధ్యాపకులు. బాణభట్టు మహాకవి సంస్కృతంలో రచించి కాదంబరి నాంధ్రీకరి. విశేషం ఏమిటంటే మూలం ప్రౌఢమగు గద్యం, దాన్ని గద్యంగా అనువదించటమే కష్టం. వీరు దాన్ని పద్యకావ్యంగా అది వీరి పాండితీ ప్రకర్షని చెబుతారు. ఈ పెద్ద గ్రంథాన్ని కూడా వీళ్ళ వారే పెట్టింది. శ్రీ వెంకటరావు నెవలదవోలు MA విద్యారత్న కళాప్రభువారు. విజయనగర మహారాజా వారి కళాశాలలు విద్య నేర్చి చరిత్రలో BA డిగ్రీ పొంది తర్వాత స్వయం కృషి వల్ల MA ఆచార్య పట్టాన్ని పిఠాపురంలో సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో, కాకినాడ పిఠాపుర రాజావారి కాలేజీలో కొంతకాలం పనిచేసి మద్రాసు విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థలో ఆంధ్ర శాఖలో పనిచేసి క్రమంగా ఆ శాఖకు అధ్యక్షుడై వెంకటేశ్వర శాస్త్రి గారికి వీరిపై గల గౌరవాభిమానాలు ఎక్కువ అవ్వటం చేత వావిళ్ళవారు ప్రచురించిన అనేక గ్రంథాలు వీరు పరిష్కరించి చక్కని పీఠికలు రాశారు. వావిళ్ళవారే గ్రంథాన్ని కొత్తగా ప్రకటించిన పునర్ముద్రణ చేసిన వీరి సలహా తీసుకుంటూ ఉండేవారు. పునర్ముద్రితములైన గ్రంథాలలో కొత్త అంశాలు చేరుస్తూ ఉండి చెన్నయ్య సూరి జీవితాన్ని రచించి ప్రకటింపచేసి శాస్త్రులు గారి షష్ఠిపూర్తి మహోత్సవ కార్యనిర్వహణ ప్రముఖ పాత్ర వహించారు. వెంకటేశ్వర శాస్త్రులు గారు జీవించి ఉన్నంతవరకు ఆ సంస్థతో వీరికి ఎక్కువ సంబంధం ఉండేది. డాక్టర్ వెంకట సీతాపతి గిరుగు 49వ వారు. వీరు వ్యావహారిక భాషావాదులైన గిడుగు రామ్మూర్తి పంతులు గారి కుమారుడు. ఆంధ్ర తండ్రి అంతటివా. కర్లాకిమిడిలో మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో విద్యనభ్యసి BA పట్టాన్ని కొంతకాలం పర్లాకిమిడి రాజావారి కాలేజీలో చరిత్ర ఉపన్యాసకులుగా సంస్కృత ఆంగ్లాలు సమర్థులైన విద్వాన్, చక్కని పరిశోధకులు. ఒడిస్సా రాష్ట్రం ప్రత్యేకించిన
పర్లాకిమిడి పౌరుల పక్షాన ఇంగ్లాండ్కు పోయి ఆ పట్టణాన్ని ఒరిస్సాలో చేర్చకూడదని ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వాడు. రాజకీయాల కారణంగా తమ ఉద్యోగానికి రాజీనామా అయి మద్రాసుకు వెళ్ళి కొంతకాలం చలనచిత్రాల్లో కొన్ని సినిమాల్లో నటించారు. రైతు దాంట్లో తెలుగు భాషా సమితి స్థాపింపబడ్డాక సమితి ప్రచురించే తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకత్వంలో ముఖ్యులుగా పై వావిళ్ళ వారి కోరికపై తండ్రి గారు అప్పకవీయాన్ని పరిష్కరించిన వారికి తోడుపడి వెంకటేశ్వర శాస్త్రులు గారి కోరికపై అనంతుని ఛందో దర్పణాన్ని పరిష్కరించి దానికి విపుల పీఠిక కూర్చారు. శంకరనారాయణ గారి ఇంగ్లీష్ తెలుగు నిఘంటు విపులీకరణకు కృషి చేసి అనేక కొత్త పదాలు అందులో చేర్చే ప్రయత్నం చేశారు. వెంకట శాస్త్రి ఆకుడు సంస్కృత ఆంధ్రాలలో గట్టి పండితులు, చక్కని కవిత్వం చెప్పడంలో సమర్థులు. విజయనగరం మహారాజాబాయి సంస్కృత కళాశాలలు ఆంధ్ర అధ్యాపకులు. వజ్జల సీతారామ శాస్త్రి గారికి ఆప్తులు. వీరి మూలంగానే వీరికి వావిళ్ళవారి పరిచయం. వజ్జల వారు సంస్కృత కళాశాలను వదిలి మద్రాసుకు వెళ్ళగా ఆయన పదవి వీరికే లభించి వెంకటేశ్వర శాస్త్రి గారు భారతాన్ని సులభమైన వచనంలో ప్రచురించడానికి సంకల్పించినప్పుడు చాలా వరకు వీరి చేతను రచించారు. వెంకట సుబ్రహ్మణ్య శర్మ జనమంచి కావ్య స్మృతి తీర్థ విద్వాన్. వీరు కళాప్రపూర్ణ జనమంతి శేషాద్రి శర్మ గారికి దగ్గర వారి అస్తమయ ఆప్తవర్గంలో. అంతేవారు మొదట శేషాద్రి శర్మ గారి వద్దనే సంస్కృతం తెచ్చి తర్వాత కాశీకి పోయి కొంతకాలం వ్యాకరణ వ్యాసంగం చేసి తర్వాత విజయనగరాన్ని మహారాజా వారి సంస్కృత కాలేజీలు చేసి కొంతకాలం విద్య నేర్చారు. కలకత్తా సంస్కృత పరిషత్తు వారి కావ్యతీర్థ స్మృతి తీర్థ పరీక్షలు, తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం వారి విద్వత్ పరీక్షలు ప్రతిపార్థులై కడప మున్సిపల్ హై స్కూల్లో పండితులుగా ఉద్యోగించి శేషాద్రి శర్మ గారు ఉద్యోగం విరమించి విశ్రాంతి తీసుకున్న తరువాత వీరే ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఆయన పెక్కు గ్రంథాలు రచించారు. పంచాంగ కర్తలుగా ప్రసిద్ధికి వీరి గ్రంథాల్లో గద్య పద్య సంగ్రహం, లలితాంబా శతకం వావిళ్ళ వారి ప్రచురించి 52 శ్రీ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మద్దులపల్లి కావ్యతీర్థ ఉభయ భాష ప్రవీణ విద్వాన్. వీరు చిన్నతనంలోనే వేదాధ్యయనం చేసి తర్వాత కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రి శర్మ గారి వద్ద కావ్య నాటకాలంకార సాహిత్యాలు అభ్యసించి వాటిలో గట్టి కృషి చేసి మంచి పాండిత్యాన్ని పొంది సంస్కృత ఆంధ్రాలలో వీరు చక్కని రమారవి 50 ఏళ్ల క్రితం వావిళ్ళ ముద్రణాలయంలో కొంతకాలం పనిచేసి తర్వాత నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో ప్రధాన ఆంధ్ర అధ్యాపక పదవి చాలా కాలం నిర్వహించి అక్కడ ఉద్యోగం విరమించి కర్నూలులో 2వ సంవత్సరం 2 ఉపాధ్యాయులుగా పై అయ్యరరాజు రామాయణామాత్యకృతమైన హంస వింశతి పద్య కావ్యాన్ని పరిష్కరించి టీకా తాత్పర్యాలతో విపుల పీఠికతో ప్రచురింపడి వాంఛేశ్వర కవి సంస్కృతంలో రచించిన మహిష శతకాన్ని తెలుగు తాత్పర్యాలు రాసి చంద్రశేఖర మొక్కు శతకాన్ని పరిష్కరించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆంధ్రీకరించారు. ఇవి వావిళ్ళ వారి ప్రచురణలే. వీరి గ్రంథాంతరాలు సత్యనారాయణ మహాత్మ్యం, అమృత సందేశం, సుభాషిత, పెండ్లి రాయబార్, భక్త పోతరాజీయ, శమంతకోపాక్ష, నిరపరాధ నింద మున్నగులు. వావిళ్ళ ముద్రణాలయంలోని ముద్రిత శతావధానులైన గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారి పద్యాల నటిని కూర్చి చమత్కార కవిత్వం ప్రకటించి గొప్ప పని చేశారు. వెంకటాచలాయ్య వేదం
ఈయన వెంకట శాస్త్రులు గారి ఆప్త బంధువులతో ఉండు అంటే వావిళ్ళవారు. నంబురి చరిత్ర, విధిలేక వైద్యుడు మొదలైన నాటకాలు రచించి వావిళ్ళ వారి చేత ప్రకటింపజేసి వెంకటేశ్వరులు బుల్సు 54 MA విద్వాన్. వీరు సంస్కృత ఆంధ్రాలలో గట్టి పండితు. సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో కొంతకాలం పనిచేసి నిఘంటు నిర్మాణ అనుభవాన్ని గడించిన సమర్థ బహు గ్రంథకర్త శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి గారు అకాలంగా మరణించగా వావిళ్ళవారు తమ నిఘంటువుని పూర్తి చేయటానికి వీరినే నియమించారు. కానీ కళాశాల అధ్యాపక పదవి లభించడం చెప్పి వీరు నిఘంటు నిర్మాణ కార్యక్రమంలో నుంచి విరమించి వెంకయ్య MS గొప్ప ప్రతిభాశాలి అయిన విద్వాంసుడు, బహుభాషావేత్త, ముద్రణ తత్వాన్ని బాగా తెలిసినవాడు, తెలుగు లిపి సంస్కారాన్ని సూచిస్తూ దానివల్ల కలిగే మేళను వ్యాసాల మూలంగా చెప్పినవాడు. 1925 నుండి వావిళ్ళ సంస్థలో కొన్నేళ్లు పండితుడిగా పనిచేసి అనేక గ్రంథాలు సంస్కరించారు. నిర్విరామంగా విశ్వాసపూర్వకంగా పనిచేయటంలో తోటివారి ఆదర్శప్రాయులుగా ఉన్నారు అని ప్రసిద్ధి చెందారు. వ్యాసమూర్తి ఆకొండి. వీరు సంస్కృతాంధ్రాల్లో గొప్ప పండితులు. చాలా గ్రంథాల్లో రాజమహేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ప్రౌఢమైన మయూరిని సూర్య శతకాన్ని ఆంధ్రీకరింపగా వావిళ్ళ వారే ప్రచురించి శ్రీ శతకోపాచార్యులు కమాండో, కాకినాడ వాస్తవ్యులైన న్యాయవాదులు, బహుగ్రంథకర్తలు H.G. Wells రచించిన ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచ చరిత్ర ఆంధ్రీకరించి మొదటిసారి తామే ముద్రించుకొని దాన్ని తిరిగి ముద్రించాల్సి వచ్చినప్పుడు సాధ్యపడగ వారిని వావిళ్ళ వారి చేత ముద్రింపచేశారు. జగత్కథ అనే పేరుతో దాన్ని చేసి శ్రీ శతకోపన్ పండిత అనంతాచార్య MA ఆచార్య, S. భక్తవత్సలం MA BOA పై పండితత్రయం శతకోపన్, అనంతాచార్య, ఆచార్య ఎన్ భక్తవత్ ఈ ముగ్గురు వీరు దండి మహాకవి రచించిన దశకుమార చరిత్రాన్ని విపులమైన ఉపోద్ఘాతాన్ని ఆంగ్ల అనువాదాన్ని కూర్చారు. దానికి నోట్స్ చేర్చారు. పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు బాగా ఉపయోగపడేటట్టు ఈ గ్రంథం వావిళ్ళ వారే ప్రతి. శాస్త్రి PPS MA BA ఆక్సన్, అది PV సుబ్రహ్మణ్య శాస్త్రి మహోమహాపాధ్యాయ N. కుప్పస్వామి గారి శిష్యుడు. రాజధాని కళాశాలలో సంస్కృత విభాగంలో ఉపన్యాసకులుగా ఉండి విదేశాలకు పోయి పరిశోధన చేసి చన్నపట్నంలో సంస్కృత విద్యాలయాల పర్యవేక్షకులుగా సూపరింటెండెంట్ ఆఫ్ సాంస్క్రిట్ స్కూల్స్, రాజధాని కళాశాలలోని సంస్కృత విభాగానికి అధ్యక్షులుగా, ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారాన్ని క్యూరేటర్గా పని, సంస్కృతంలోని మహాభారతం వివిధ ప్రాంతాలలో వేర్వేరు రీతులలో కనపడ్డ ఉత్తర దేశంలోని పాఠాలకు దక్షిణ దేశ పాఠాలకు వ్యత్యాసం బాగా ఉంది. పూనాలోని భండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు దేశమంతటా లభించే ప్రతులు సంపాదించి సరైన పాఠాన్ని నిర్ణయించి సుపరిష్కృతమైన మహాభారతం ప్రకటించటానికి సిద్ధపడి ఒక్కొక్క పర్వం ఒక్కొక్క ప్రసిద్ధ విద్వాంసుడి చేత సంస్కరింపచేశారు. వెంకటేశ్వరు గారు బహుజనామోదం పొందిన దాక్షిణాత్య పాఠంతో తులనాత్మకంగా పరిశీలింపజేసి ఆ మహాగ్రంథాన్ని దేవనాగర లిపిలో ప్రకటింప సంకల్పించి ఆ పని PPS శాస్త్రి గారికే అప్పగించి వీరి పర్యవేక్షణలో భారతం స్వల్పకాలంలోనే పరిష్కరింపబడి ముద్రింది. శివరామ శాస్త్రి వీరు ప్రతిభావంతులైన విద్వాంసులు, బహుభాషావేత్తలు,
తిరుపతి వెంకట కవుల శిష్యులు. గురువులైన సమానమైన శతావధ వీరు వెంకటేశ్వర శాస్త్రుల గారి కోరికపై నృసింహ పురాణం సంస్కరి కఠిన పదాలకు అర్థాలు వ్రాసి చక్కని పీఠిక కూడా చేశారు. వీరి కథాషట్కాన్ని వావిళ్ళ వారి ముద్రించిచ్చారు. శేషాద్రి రమణ కవులు 61 పేరు. వీరు శతావధాన్ సంస్కృత ఆంధ్రలలో గొప్ప విద్వాంసులు. వావిళ్ళ వారు ప్రచురించిన పోతన మహాభాగవతం మొదలైన గ్రంథాలకు విపులమైన పీఠికలు రచించారు. శతక సాహిత్యంలో అనేక శతకాలు పరిష్కరించి వివరణాత్మక పీఠికలను రచించి వావిళ్ళ వారి చేత ప్రకటింపచేసి శేషాద్రి జనమంచి శేషాద్రి శర్మ కావ్య స్మృతి తీర్థ అభినవ ఆంధ్ర వాల్మీకి కళాప్రపో వీరి బిరుదాల బట్టియే వీరి ప్రతిభా పాండిత్యాన్ని కవితా వైభవాన్ని వ్యక్తం చేస్తారు. వీరు గత శతాబ్ది చివరి కాలంలోనే కాశీ వెళ్ళి వ్యాకరణ సాహిత్యాన్ని అభ్యసించి విశాఖలో ఆగమ శాస్త్రాన్ని, గణిత శాస్త్రాన్ని, సాంఖ్యయోగాది శాస్త్రాలు నేర్చి 30 ఏళ్ళు కడపలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రధాన ఆంధ్ర అధ్యాపకులు పనిచేశారు. వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులుగా ఆదరాభిమానాలకు పాత్రుడైన ముఖ్యులైన వాళ్లలో వీరు వ్రాసినన్ని గ్రంథాలను, బృహత్ గ్రంథాలను ఎవరు రాసేవారు. ఆయన రామాయణం మీద రాశారు 12-15 భాగాలు. అవి నాకు చాలా ఇష్టం, చదివా. దాని మీద నేను దీనిలో కూడా నా ఫేస్బుక్లో తర్వాత మా బ్లాగ్లో కూడా చాలా రాశాను. తర్వాత ఉపన్యాసాలు కాక వీరు వ్రాసినన్ని గ్రంథాలు బృహత్ గ్రంథం. ఆయన రిటైర్ అయినప్పుడు విద్యార్థులంతా ఒక చక్కని పూల రథం మీద ఆయన కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తూ కడప వీధిలో వారి ఇంటి దాకా తీసుకొని దింపారు. ఇదివరకు రాధాకృష్ణానికి ఎలాంటి గౌరవం జరిగిందో మళ్ళీ ఈయన కదా. వీరు దేన్ని రచించినా వావిళ్ళ వారు తప్పక దాన్ని ముద్రించారు. వీరి గ్రంథాలు స్కాంద పురాణాంతర్గమైన హాలాస్య మహాత్యం, శ్రీ లలితోపాఖ్యానం, బ్రహ్మాండ పురాణం, శ్రీమద్ రామాయణం, హనుమద్ విజయం, ఆండవ కృష్ణ భాగవతం, సర్వమంగళ పరిణయం, ధర్మసార రామాయణం, కలివిలాసం, కౌమారికా ఖండం, బ్రహ్మపురాణం, రామావతార తత్వం. అది గొప్ప పుస్తకం నాకు తెలిసినవారు. శ్రీకృష్ణావతార తత్వం, శ్రీమద్ అభినవ వాల్మీకి రామాయణం, నీతి సింధువు, నీతి రత్నాకరం, మనుచరిత్ర హృదయావిష్కరణం, సత్ప్రవర్తనం, భగవద్గీత, ఉత్తమ మార్గం, విచిత్ర రామాయణం, ఉదయగిరి ముట్టడి, కళప మండల చరిత్ర, విచిత్ర పాదుకా పట్టాభిషేకం, పాండవాజ్ఞాతవాసం, శ్రీరామ వనవాసం, విహంగ విజయం, స్వప్నయాత్ర, నీతి కథావళి, సంగ్రహ రామాయణం, భారత భాగవతాలు మొదలై వీటినన్నిటినీ వావిళ్ళ వారే ముద్రించారు. వీరి పాండిత్యానికి మెచ్చి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళాప్రపూర్ణ బిరుదించి వీరిని గౌరవించి వీరి రామాయణ రచనను బట్టి వీరికి అభినవ ఆంధ్ర వాల్మీకి అని బిరుదొచ్చి శ్రీనివాస రామానుజాచార్యులు పరవస్తు. వీరు మంచి అనుభవం గల సంస్కృత విద్వాంసులు. వావిళ్ళ సంస్థలో రమారమి 40 ఏళ్ళు సంస్కృత పండితులుగా ఉండి తెలుగులో దేవనాగరి లిపిలో ముద్రింపబడే పెక్కు గ్రంథాలను పరిష్కరించి శ్రీనివాసాచార్యులు జీపీవి వెంకటేశ్వర శాస్త్రులు గారి అత్యంత హితులు. కమలాపహరణం అనే నాటకాన్ని ఈయన రచింపగా వావిళ్ళ వారే ముద్రించారు.
వావిళ్ళవారి ప్రచురణలో ప్రస్తుతం లభించే సాంఘిక నాటకానికి ఇది ఒక్కటే. శ్రీరామ్మూర్తి గొరద వీరు ఆంధ్ర కవి జీవితాలని గ్రంథాన్ని రాశారు. మొదట వివిధ కవుల జీవితాలు తమ రాజయోగి మాస పత్రికలు ఖండాలుగా రాస్తూ ఉంటారు. అవి అన్నీ చేర్చి పెద్ద గ్రంథంగా ప్రచురించడానికి వావిళ్ళ వారి ఆదరాభిమానాలు కాదు. వీరు రచించిన చిత్రరత్నాకరమని చమత్కార వచన కావ్యం కూడా వావిళ్ళ వారి సంజీవరాయశ యనమచింత ప్రౌఢమైన వచనాన్ని గ్రంథాన్ని రచించడంలో సమర్థులై సంస్కృత ఆంధ్రాలలో శాస్త్రి గారు గట్టివారు సంజీవరాయ్. వీరు దండి మహాకవి రచించిన దశకుమార చరిత్రాన్ని వచన కావ్యంగా తిరిగి వీరిని ఆదరించి వావిళ్ళవార గ్రంథాన్ని ప్రచురించి సత్య గోదావరి శర్మ గరిమెళ్ళ విజయనగరంలో మహారాజావారి సంస్కృత కళాశాలలో విద్య నేర్చి నాటక ప్రదర్శనలో సమర్థులయ్యారు. వీరు సాధారణంగా మహారాజ పాత్రని ధరించి నైపుణ్యంతో నటించటం ప్రజల మూలంగా అయాచితంగా మహారాజ అనేటువంటి వ్యవహార నామం. వీరు మద్రాస్ మైలాపూర్లో చెన్నత్తూరు సుబ్రహ్మణ్య అయ్యర్ హై స్కూల్లో టీఎస్ హై స్కూల్ ప్రధాన ఆంధ్ర పండితుడు. తర్వాత నవలలు రాయటంలో వీరి వీరబాల రాజర్షి మొదలైన నవలలు వావిళ్ళ వారే సత్యనారాయణ గరిమెళ్ళ స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన వీరు గరిమెళ్ళ సత్యనారాయణ గాంధీ మహాత్ముని శంఖారాం కొద్ది నెలల్లో ముగిస్తున్న NT3 నుంచి బయటకు వచ్చేసి స్వదేశ ఉద్యమ ప్రచారం ఎన్నో గేయాలు రాశారు. వీరి ఎడల వెంకటేశ్వర శాస్త్రి గారి ఆదరాభిమానాలు ఎక్కువ. వీరు రచించిన భక్తి గీతాలను వావిళ్ళ వారే ముద్రించి ప్రచారం చేసి సత్యనారాయణమూర్తి జొన్నలగడ్డ మేము 1956-60 మధ్యలో బెదవాడ SRRN CVR కాలేజీ నేను ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడు జొన్నలగడ్డ వారి ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్. ఆ సంవత్సరమే ఆయన ఎక్కడికి వెళ్ళారు, మాస్కో వెళ్ళారు. అక్కడ అనువాదకులుగా ఆయన వెళ్తుంటే మొత్తం అందరం ఆయనకి సన్మానం చేసి పంపారు. అప్పుడు ఒక మాట అన్నారు, అది అందరికీ చెప్తా, చాలాసార్లు చెప్పి, ఆ మంచుగడ్డలు ఈ జొన్నలగడ్డ ఏమైపోతాడు. ఆయన తర్వాత ఒక సంవత్సరమే ఉన్నారనుకుంది. మళ్ళా తిరిగి వచ్చి కలకత్తాలో ఆయన క్లాస్ చెప్తుంటే మిగతా క్లాసు వాడు విద్యార్థులు ఏ క్లాసుకి అటెండ్ అయ్యేవాళ్ళు. ఇంగ్లీష్ అద్భుతం, అందులో సంస్కృతం తెలుగు మంచి పాడేసేవాళ్ళు. ఎంతో ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడారు వాళ్ళు. అలాగే ఆయన మాట్లాడుతుంటే R4 అని ఉంటుంది, అది గ్రౌండ్కి దగ్గరగా ఉంది. దానిలో దాదాపు 200-300 మంది కూర్చోటానికి అవకాశం. ఆ పెద్ద బలాంగ్ బెంచ్ ఉంటుంది. అక్కడ ఆయన క్లాస్ ఉండేది. ఆయన క్లాస్ అంటే జొన్నలగడ్డ క్లాస్ అంటే అక్కడికి ఎంతోమంది విద్యార్థులు అందరి క్లాసులు వదిలేసి అక్కడ ఎంత ఇంపార్టెంట్ క్లాసులైనా ఇక్కడికి వచ్చి వారిపోయారు. అది ఆయన గొప్ప. న్యాయవాద వృత్తి అవలంబించి తర్వాత విజయవాడలో SRRN CVR ప్రభుత్వ కళాశాలలు ఆంగ్ల భాషాచార్యులుగా వీరు రచించిన తొలుత భారత్లో ప్రకటించిన నా మహారాష్ట్ర యాత్ర వావిళ్ళ వారే ప్రజలు. సత్యనారాయణమూర్తి సరిగొండ 70. వీరు గూడూరులోని హై స్కూల్లో అధ్యాపకులుగా పనిచేశారు. భావలహరి, బాలాదిత్య మొదలైన గ్రంథాలు రాశారు. బాలాదిత్య చారిత్రాత్మకమైన నవల. వీరు ఈ గ్రంథద్వయాన్ని వావిళ్ళ వారే పరిచయం. సర్వేశ్వర శాస్త్రి పౌరనన్ వీరు శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నరసుపేట వాసులు. వేదాధ్యయన సంపన్న, వేదార్థాన్ని బాగా తెలిసినవారు. యజుర్వేదంలో అక్కడక్కడ కనపడే చిన్న చిన్న కథలు సంగ్రహించి వీరు యజుర్వేద కథా సంగ్రహం అనే చిన్న పుస్తకం రాయగా వావిళ్ళ వారి దాన్ని ప్రకటించి ఇది స్వరూపంలో చిన్నది అయిన విషయంలో గొప్ప.
ఈ కథలందరికీ తెలిసినవి కావు. సదరువాడ సీతారామ శాస్త్రి వావిళ్ళవారి బంధువర్గం సంస్కృతాంధ్రాల్లో సమర్థం. సంస్కృత నాటకంలోని కథలు కొన్నింటి సులభమైన వచనంలో రాశారు. అవి 2 భాగాలుగా వావిళ్ళవారే ముద్రించారు. ఆంగ్ల భాషలో నిష్ణాతులైనవి ఓల్డ్ డెక్కన్ డేస్, ఏ కలెక్షన్ ఆఫ్ హిందూ ఫెయిరీ టేల్స్ అనే కథలు ఆంగ్ల భాషలో రచించారు. కానీ వాటిని తెలుగు దక్కన్ పూర్వ కథలనే పేరు అనువదించగా వీటిని వావిళ్ళవారే ముద్రించారు. సీతారామ శాస్త్రి తాత శతాబ్ది ప్రారంభంలో చక్కని నవలలు రచించగలవారు చాలా కొద్ది మంది ఉండేవారు. అలాంటి వారిలో తాతా సీతారామ శాస్త్రి గారు విశాఖలోని విజయనగరం, చంద్రపట్నం కేంద్రాలుగా గ్రహించి ఆ కాలపు సామాన్య కుటుంబాలలో సాంఘిక పరిస్థితులు వివరిస్తూ మనోహరి అనే పేరుతో ఒక నవల రచింపగా వావిళ్ళ ముద్రించారు. అప్పటి చంద్రపట్నం పరిస్థితులను తెలుసుకోవాలంటే ఇది చాలా ఉపయోగకరం. దీని ప్రచారానికి తెచ్చినవాడు వావిళ్ళవాడు. సీతారామ శాస్త్రి పుదూరి 74వ వ్యక్తి. వీరు బాలుర విజ్ఞాన కోశమనదగిన పెద్ద బాల శిక్షర అది తొలి ముద్రణాన్ని పొంది బాగా ప్రచారాన్ని తెచ్చారు వావిళ్ళ. వేర్వేరు ప్రకటనకర్తలు తమ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ దాని తప్పులు ప్రకటిస్తుండే వావిళ్ళ సరైన పద్ధతిని సంస్కరింపజేసి కొత్త అంశాలు చేర్చి ప్రకటించి ఇతర ముద్రణలలో గ్రంథకర్త నామమే తీసేయరు. బంధువర్గానికి చెందిన సీతారామ శాస్త్రి గారి కీర్తిని శాశ్వతంగా నిలిపినవారు వావిళ్ళ వెంకటేశ్వర్లు మాత్రమే. సీతారామ శాస్త్రి బులుసు శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి ప్రాంతం. రసవంతమైన రచన సమర్థ. వీరి కృష్ణకుమారి అనే చారిత్ర నాటకాన్ని వావిళ్ళవారే సుందరేశ్వర శాస్త్రి పి. సంస్కృతంలో గొప్ప విద్వాంసులు, గొప్ప కవులు. అలాగే రామాయణాన్ని సుందర రామాయణం అనే పేరుతో సంస్కృతంలో వీరు పద్యకావ్యంగా రాసి భారతదేశ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీలో ఉండిన కంచి శివరామ శాస్త్రి గారి వీరు తాతగారైనట్టు తెలుసు. కంచి శివరామమూర్తి గారి చేత ఈ గ్రంథానికి సంబంధించి చక్కని చిత్రాలతో కూడా ఈయగా వెంకటేశ్వర శాస్త్రి గారు దీన్ని ముద్రించి ప్రకటి. గన్నవరపు సుబ్బరామయ్య విద్వాన్. పాఠశాలలో చదివి స్వల్పమే అయిన స్వయం కృషివర సంస్కృత ఆంధ్రాలలో మంచి పాండిత్యాన్ని గడించిన మనిషి. పై 3 భాషల్లో మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మొన్న భాషలలో వీరికి మంచి ప్రవేశం. అక్కడి AVM
బాలికల ఉన్నత కళాశాలలో ప్రధాన ఆంధ్ర పండితులుగా, తర్వాత మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి కోరికపై తెలుగు భాషా సమితి వారు ప్రకటిస్తున్న తెలుగు విజ్ఞాన సర్వస్వం 3వ సంపుటం తెలుగు సంస్కృతిని సంతరించడంలో తోడ్పడటానికి మద్రాసు వచ్చి కొన్నేళ్ళు మద్రాసులో గడిపిన కాలమే ఎక్కువ. వెంకటేశ్వర శాస్త్రులు గారి కోరికపై అనేక వ్రాత ప్రతులను పరిశీలించి శుద్ధ ప్రతులు వ్రాసి ఇచ్చారు. వీరు సంస్కరించేటువంటి విషయం చాలామందికి తెలియదు. సుదక్షిణ పరిణయం సంస్కరించిన దానికి వీరు చక్కని పీఠిక రాశారు. గన్నవరపు సుబ్బరామయ్య గారు కర్నూలు, అదేదో హై స్కూల్ ఉంది, ఒక కాలేజీ, గవర్నమెంట్ కాలేజ్, స్కాలర్షిప్ ఫ్రీ. మా అబ్బాయి శాస్త్రి అక్కడ చదివారు. ఆ కాలేజీలో తెలుగు లెక్చరర్. ఆయన గురించి మా వాడు చాలా చెప్తుంది. మహాకాళి సుబ్బారాయుడు ఈ శతాబ్ది ప్రారంభంలో పేరు పండిన పండితుల్లో ఆయన. విద్యార్థులకు ఉపయోగించే రకంగా శబ్దార్థ చంద్రికన తెలుగు నిఘంటు ఒకదాన్ని కోర్పగా వావిళ్ళ వారే ప్రతి శబ్ద రత్నాకరాన్ని తర్వాత వెలువడిన నిఘంటు ఇదే. సుబ్బారాయుడు గారి తర్వాత వెలువడిన కూర్పుల కొత్త పదాలు కూడా చాలా వరకు చేర్చారు. శబ్దార్థ చంద్రిక విద్యార్థులకు చాలా ఉపయోగపడి నిఘంటువుగా పేరు. సుబ్రహ్మణ్య శాస్త్రి గొప్ప వైయాకరుడు, సంస్కృత ఆంధ్రాల గొప్ప పండితులు. కొంతకాలం తెనాలి సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్, బహుభాషావేత్తలు, మహామేధావి విద్వాంసుడు. లోకమాన్య బాలగంగా తిలక్ రచించిన భగవద్గీతా రహస్యమని కర్మయోగ శాస్త్రాన్ని మహారాష్ట్ర భాష నుండి ఆంధ్రీకరించారు. తిలక్ మహాశయుని కోరికననుసరించి వెంకటేశ్వర శాస్త్రి గారు కేసరి అనే మహారాష్ట్ర పత్రికలో మొదట ప్రచురితమైన ఈ ఉత్తమ గ్రంథాన్ని అనువదింపచేసి అప్పటి వరకు వెలువడిన భగవద్గీత వ్యాఖ్యాన గ్రంథాలలో ఇదే అత్యుత్తమమని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన వెంకటరామ కవుల శిష్యు. సంస్కృత ఆంధ్రాలలో ఆయుర్వేదంలో గొప్ప విద్వాంసులు. ప్రబుద్ధాంధ్ర మాసపత్రికా సంపాద. తర్వాత వీరు వ్యావహారికవాది. తొలుత తమ గ్రంథాలన్నింటినీ గ్రాంధిక భాషలో రచించి వీరు మహాభక్తుల చరిత్రలన్నింటినీ సేకరించి మహాభక్త విజయం అనే పెద్ద వచన గ్రంథంగా రాసి వావిళ్ళ వారే ఈ గ్రంథాన్ని ప్రచారం. సూర్యనారాయణ తీర్థ పురాణ పండిత కావ్యతే. వీరు విజయనగర సంస్కృత కళాశాలలు విద్యను అభ్యసించిన విద్వాంసులు. అప్పటి విద్యార్థుల భోజన వసతి సౌకర్యాల విషయమై అధికారుల దుశ్చర్య తీవ్రంగా విమర్శిస్తూ విద్యార్థుల చేత సమ్మె చేయిస్తూ వాళ్ళకి నాయకులుగా కవిత్వంలో తిరుపతి వెంకట కవులది. చక్కని కవిత్వం చెప్పడంలో సమర్థ. కావ్యతీర్థ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు వచ్చి వెంకటేశ్వర శాస్త్రులు గారి ఆదరాభిమానాలకు పాత్రుడై కొంతకాలం వావిళ్ళ వారు ప్రచురించే గ్రంథాలను సంస్కరిస్తూ ఉంటారు. ఆంధ్రపత్రికా కార్యాలయంలో ఉద్యోగం తీసుకొని తర్వాత వావిళ్ళ వారితోటి బంధత్వంతో వదులుకోవాల్సి వచ్చేదా. అచ్చ తెలుగు రామాయణం, అప్పకవీయం మొదలైన గ్రంథాల తొలి ముద్రణలు ఈయనే సంస్కరించినట్టు తెలుస్తాం. కొంతకాలం కామేశ్వరి అనే పత్రిక ప్రకటిస్తూ అప్పటికి పండితుల వాదోపవాదాలు తమ రచనలు అందులో ప్రచురించారు. భగవద్గీతకు తాత్పర్యాన్ని భగవద్గీత తాత్పర్య బోధిని అనే పేరు
వావిళ్ళ వారి చేత ప్రచురింపడి సూర్యనారాయణ శాస్త్రి గొత్తి కావ్య కంఠ సంస్కృత ఆంధ్రాలలో గట్టి పండితులు విజయనగరం మహారాజా వారి కళాశాల అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలు ప్రధాన ఆంధ్ర అధ్యాపకు వీరి గద్య పద్య సంగ్రహం వావిళ్ళ వారి చేత ప్రకటించి ఆయన మేము బిఈడి చదివేటప్పుడు రాజమండ్రిలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పుట్టి సూర్యనాథ్ ఆయన బిఈడి తెలుగు చదివేవాళ్ళు ఉపయోగపడినటువంటి చక్కని పుస్తకం రాశారు. అదే చదివేవాళ్ళందరూ. అలాగే మల్లాది సూర్యనారాయణ సంస్కృత ఆంధ్రాలలో గొప్ప విద్వాంసులు. వీరికి ఆంగ్ల భాషలో ప్రవేశం ఎక్కువ. వీరు రాజమహేంద్రంలో ప్రభుత్వ కళాశాలలో కొంతకాలం పనిచేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళాశాలను ప్రారంభించాక అందులో ఉపన్యాసకులుగా లెక్చరర్గా చేరారు. సంస్కృత ఆంధ్రాలు వెంటిని బోధించేవారు. వీరు రచించిన ఆంధ్ర భారత విమర్శనం, ఆంధ్ర దశరూపకం వావిళ్ళ వారి ముద్రణ. సూర్యనారాయణ శాస్త్రి వేద వీరు వావిళ్ళ వారి ఆత్మబంధువుల్లో వారు. సంస్కృత పదాలు తెలుగు అర్థాలు వివరిస్తూ సంస్కృత ఆంధ్ర నిఘంటువు రచింపగా వావిళ్ళ వారి ముద్రించి ప్రకటించి విద్యార్థులకు బాగా ఉపయోగం. వావిళ్ళను ఆదరించిన విద్వత్ కవులు పరిశోధకులు తెలిసినంత వరకు మాత్రం ఇలా 84 మంది గురించి రాశారు. ఆయన చెప్పని మనకు మూలంగా మరి కొందరి పేరు వదిలివేసి ఉండదు. చాలా గ్రంథాలు టీకా తాత్పర్యాలు ఉన్న రచయితల పేర్లు చెప్పబడదు. వాటిని గుర్తించడం సాధ్యం కాదు. పైన పేర్కొనబడి విద్వాంసుల గురించి సమగ్రంగా తెరపనిదే. వాళ్ళు ఎన్నో గ్రంథాలు మిక్కిలి విలువైనవి రచించి ఉండవచ్చు. వారి గ్రంథాలను గురించి వావిళ్ళ వారి సంబంధించినవి మాత్రమే నేను చెప్పానంటున్నారు రచయిత. డాక్టర్ అనిల్ విసంతమ్మ, సిపి బ్రౌన్ పండితులు మొదలగు విదేశీయుల అనువాదాలు కూడా వావిళ్ళ వారి చేత ప్రచురింపబడ్డాయి. రేపు శృంగేరి విరూపాక్ష విద్యాశంకర పదమావేశ ప్రణాళిక సద్గురు ప్రకాశిత సద్గురు శ్రీ కళ్యాణానంద భారతీ మహంతాచార్య స్వాముల వారు రాసిన మాతృభాష గురించి.